వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. ముందుగా అందరూ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే ఎవరికైనా షేర్ చేయండి. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 14న నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ బ్లడ్ డొనార్స్ డే. వరల్డ్ బ్లడ్ డొనార్స్ డే జూన్ 14. జూన్ 14 కారల్ లాండ్స్టీనర్ పుట్టినరోజు. కారల్ లాండ్స్టీనర్ పుట్టినరోజు అనమాట. రక్త వర్గాల పితామహుడు. రక్త వర్గాలను కనుగొన్నది ఎవరంటే కనుక కారల్ లాండ్స్టీనర్ అనమాట. కనుక కారల్ లాండ్స్టీనర్ కనుక్కోవడం జరిగింది రక్త వర్గాలను. అందుకే అతని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అంటారు. ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి కారల్ లాండ్స్టీనర్. 1901లో కారల్ లాండ్స్టీనర్ రక్త వర్గాలను కనుక్కోవడం జరిగిందనమాట. ఇకపోతే ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకి రక్తదానం పట్ల అవగాహన చేకూర్చడం కోసం జరుపుకునే దినోత్సవం అన్నమాట ఇది. చాలా ముఖ్యంగా దీన్ని ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ఈ దినోత్సవాన్ని అంటే 2004 నుంచి. ఇప్పటికీ 20 ఏళ్ళు పూర్తయిందనమాట. 2004 జూన్ 14వ తారీఖున మొట్టమొదటిసారిగా ఈ దినోత్సవాన్ని చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి అనుబంధ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఈ దినోత్సవం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948లో ఏర్పడింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అధానం అనమాట. కాబట్టి ఎవరి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా జూన్ 14వ తారీఖున ఈ దినోత్సవాన్ని చేస్తూ ఉన్నారంటే కారల్ లాండ్స్టీనర్. రక్త వర్గాలు కనుగొన్నాడు ఆయన. ఓకేనా, రైట్. ఇప్పుడు 20 ఏళ్ళు పూర్తయిందనమాట. 2004లో మొదలుపెట్టారు ఈ దినోత్సవాన్ని. 2024 జూన్ 14 నాటికి 20 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే 2024 థీమ్ నోట్ చేసుకోండి. 20 years ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్. థ్యాంక్ యూ బ్లడ్ డొనార్స్. మళ్ళీ చెప్తున్నా థీము 20 years ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్. థ్యాంక్ యూ బ్లడ్ డొనార్స్. అంటే 20 ఏళ్ళు పూర్తయింది. 20 ఏళ్ళ నుంచి ఎంతోమంది రక్తం దానం చేసిన వాళ్ళు ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ కానీ ఈ సెలబ్రేటింగ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది దీనికి సంబంధించిన ఇతివృత్తం అన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఇప్పుడు టెడ్రస్ అధానం. అదే కేంద్ర ఆరోగ్య మంత్రిగా మనకి ఇటీవలనే మన్సుఖ్ మాండవియా స్థానంలో జేపీ నడ్డా. కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఇప్పుడు ఎవరున్నారంటే జేపీ నడ్డా అనమాట, జగత్ ప్రకాష్ నడ్డా. ఇదివరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉండేవాడు జేపీ నడ్డా. ఆయనే ఇప్పుడు ఓకేనా హెల్త్ మినిస్టర్ అనమాట కేంద్రంలో. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఎవరంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్. కొత్తగా రావడం జరిగింది కదా గవర్నమెంట్, కాబట్టి మినిస్టర్లు అందరూ కూడా చేంజ్ అయినారు. కాబట్టి సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ అనమాట ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఎవరంటే కనుక దామోదర్ రాజనరసింహ. తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఎవరంటే దామోదర్ రాజనరసింహ అనమాట. ఇవి గుర్తుంచుకోవాలి. అదే థీమ్ రాసుకోవాలి. 20 years ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్. థ్యాంక్ యూ బ్లడ్ డొనార్స్. సెకండ్ క్వశ్చన్. 2024 జూన్ 13 నుంచి జూన్ 15 వరకు జరిగిన 50వ జీ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? చూడండి, 2024 జూన్ 13 నుంచి జూన్ 15 వరకు జరిగిన 50వ G7 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఇటలీ దేశం అన్నమాట. ఇటలీలోని అపూలియాలోని ఫసానాలో ఈ సదస్సు జరిగిందనమాట. ఇటలీలోని అపులియాలోని ఫసానాలో ఈ సదస్సు జరిగింది. ఈ ఏడాది జరిగిన G7 సదస్సు 50వ సదస్సు. G7 సదస్సులో గల దేశాలన్నీ కూడా హాజరు కావడం జరిగింది. G7 దేశాలు
అమెరికా, బ్రిటన్, కెనడా. ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్. అమెరికా, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్. ఏబిసి అమెరికా, బ్రిటన్, కెనడా. ఈఎఫ్జి ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జే జపాన్. కోడ్ నోట్ చేసుకోండి. కోడ్ ఏబిసి ఈఎఫ్జి జే. ఏబిసి ఈఎఫ్జి జే. ఇక మన భారతదేశం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యాడు. మన భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యాడు. ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యాడు. ప్రత్యేక ఆహ్వానం అందుకున్న నరేంద్ర మోడీ హాజరు కావడం జరిగింది. భారత్తో పాటు ప్రత్యేక ఆహ్వానం అందుకున్న దేశాలు ఓకేనా ఏవంటే కనుక బ్రెజిల్, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ. బ్రెజిల్, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ. ఈ దేశాలు కూడా ప్రత్యేక ఆహ్వానం అందుకున్నాయన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇక మన భారతదేశానికి G7 దేశాలు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే కనుక ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ ఎకనమిక్ క్యారిడార్. భారత్ నుంచి యూరోపియన్ ఎకనమిక్ క్యారిడార్కి మద్దతు తెలపడం జరిగింది G7 దేశాలు అన్నమాట. ఆల్రెడీ ఈ క్యారిడార్ G20 సదస్సులో భాగంగా పోయిన ఏడాది మన దేశంలో జరిగినప్పుడు G20 దేశాలు మద్దతు ఇచ్చాయన్నమాట. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ ఎకనమిక్ క్యారిడార్ అనమాట. దీనికి పోయిన ఏడాది మన ఇండియాలో జరిగినప్పుడు మద్దతు ఇవ్వడం జరిగింది G20 దేశాలు. ఇప్పుడు G7 దేశాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోవాలి. G7 ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1975. 1975లో తొలి సదస్సు ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది. 49వ G7 సదస్సు పోయిన ఏడాది 2023లో జపాన్లోని హిరోషిమాలో జరిగింది. ఈ ఏడాది ఇటలీలోని ఫసానాలో జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. G7లో భారతదేశానికి సభ్యత్వం లేదు. G7 కూటమిలో గల ఏకైక ఆసియా దేశం జపాన్. G7 కూటమిలో గల ఏకైక ఆసియా ఖండానికి చెందిన దేశం ఏదంటే కనుక జపాన్ అన్నమాట. ఓకే, రైట్. థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో ఏది? ప్రపంచంలోనే తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో ఏదంటే కనుక స్టీవ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టీవ్ అనమాట. ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు స్టీవ్ ఎలా ఉన్నాడో చూడండి. ఒక రోబో అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో అనమాట. ఓకేనా. ఇది ఏ దేశంలో ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నాడు ఇతను అంటే కనుక ఈ రోబో. ఓకేనా, రోబో ఏ దేశ ఎన్నికల్లో పాల్గొంటున్నాడంటే కనుక ఫ్రాన్స్. ఇటీవల మనందరికీ తెలుసు ఫ్రాన్స్ దేశంలో పార్లమెంట్ ఏమైందంటే రద్దయిందనమాట. ఈ క్రమంలో ఆ పార్లమెంటుకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయన్నమాట. ఈ ఎన్నికల్లో భాగంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎన్నికలలో పోటీ చేయనున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో ఎవరంటే కనుక ఓకేనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో ఎవరంటే స్టీవ్ అనమాట. ఇటీవల మనం చెప్పుకున్నాం ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి డెవిన్ అనమాట. అదే భారతదేశంలో మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో దేవిక. ప్రపంచంలో అయితే డెవిన్, ఇండియాలో అయితే దేవిక. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట రోబో. ఓకేనా. ఇక భారతదేశంలో మొట్టమొదటి రోబో టీచర్ అనమాట ఎవరంటే ఐరిస్. ఇక భారతదేశంలో మొట్టమొదటి ఓకేనా రోబో యాంకర్ వచ్చేసి లీసా. అదేవిధంగా దూరదర్శన్కు సంబంధించిన మొట్టమొదటి యాంకర్స్ అనమాట. ఇటీవలనే రోబో యాంకర్లు ఇద్దరున్నారు. పురుషుడు వచ్చేసి క్రిష్. అదేవిధంగా
మహిళా యాంకర్ వచ్చేసి భూమి, క్రిష్ భూమి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇటీవల ఉక్రెయిన్ దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో స్పోక్స్ పర్సన్ను సృష్టించిందనమాట. స్పోక్స్ పర్సన్ పేరు విక్టోరియా షీ అనమాట. ఇట్లా చాలా ఇంపార్టెంట్ ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోస్ రావడం జరిగిందనమాట. ఒక లీసా అయితే ఏమి, ఐరిస్ అయితే ఏమి, డెవిన్ అయితే ఏమి, దేవిక అయితే ఏమి, అదేవిధంగా విక్టోరియా షీ అయితే ఏమి, భూమి అయితే ఏమి, ఓకేనా, అదేవిధంగా క్రిష్ అయితే ఏమి, వీళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోస్ అనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక దూరదర్శన్ లోగో ఏ రంగులోకి మార్చడం జరిగింది? దూరదర్శన్ యొక్క లోగోని ఏ రంగులోకి మార్చారనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 4, 2024లో జరిగిన జిఎస్టీ మండలి సమావేశం ఎన్నవది? 2024లో జరిగిన జిఎస్టీ మండలి సమావేశం అనేది 53వది, 53 అనమాట. 53వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరుగుతూ ఉందంటే కనుక ఢిల్లీలోని విజ్ఞాన మండలిలో జరుగుతూ ఉందన్నమాట ఈ సమావేశం. ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే కనుక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రతిసారి జిఎస్టీ కౌన్సిల్కు అధ్యక్షత వహించేది ఆర్థిక మంత్రే. అలా ఈసారి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తూ ఉందన్నమాట ఈ జిఎస్టీ కౌన్సిల్కి. అలాగే భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక మంత్రులు కూడా హాజరు కానున్నారంట. భారతదేశంలోని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక మంత్రులు, రాష్ట్ర మంత్రులందరూ కూడా హాజరు కాబోతూ ఉన్నారనమాట ఈ సమావేశానికి. ఇదే నెల జూన్ 22న దీన్ని జరపబోతూ ఉన్నారనమాట. ఇప్పుడు జూన్ 22వ తారీఖున జరపనున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పోయిన ఏడాది అక్టోబర్ నెలలో జరిగిందనమాట జిఎస్టీ కౌన్సిల్ సమావేశం. అది 52వది, ఇది 53వది అనమాట. పోయిన ఏడాది జిఎస్టీ కౌన్సిల్లో క్యాసినోలు, గుర్రపు పందాలు, ఆన్లైన్ గేమ్స్ పైన చర్చించి ఆ ట్యాక్సుల విషయాలన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట. ఇది క్యాసినో, ఆన్లైన్ గేమింగ్స్, గుర్రాలు పోయిన ఏడాది వాటిపైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట. ఈ ఏడాది దేనిపైన మాట్లాడతారు ఏంటనేది తర్వాత రోజుల్లో మనం తెలుసుకుందాం. జిఎస్టీ అనగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. వస్తు సేవల పన్ను అంటాం తెలుగులో. జిఎస్టీ అనేది 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016లో దీన్ని ప్రారంభించారనమాట. 2016 చట్టం అనమాట. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రం అంటే అస్సాం. 2017 జూలై 1వ తారీఖున జిఎస్టీ అమలైందనమాట. 2017 జూలై 1వ తారీఖున జిఎస్టీ అమలైంది జిఎస్టీ. అందుకే జూలై 1ని ప్రతి ఏటా జిఎస్టీ డేగా నిర్వహిస్తారు. జిఎస్టీ డే ఎప్పుడంటే జూలై 1. ఓకేనా. 2017 జూలై 1 అమలైంది జిఎస్టీ. మొట్టమొదటిసారి అమలు చేసిన రాష్ట్రం భారతదేశంలో అస్సాం రాష్ట్రం. ఏ రాష్ట్రం? అస్సాం అన్నమాట. ఈ జిఎస్టీని ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏ దేశం ప్రారంభించిందంటే మాత్రం ఫ్రాన్స్ అన్నమాట. జిఎస్టీ కౌన్సిల్ సంబంధించిన ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీ కౌన్సిల్ సంబంధించిన ఆర్టికల్ 279 క్లాస్ 1 ఆర్టికల్ వచ్చి 279 క్లాస్ 1 అనమాట. జిఎస్టీలో గల స్లాబులు చూస్తే 0%, 5%, 12%, 18%, 28%, ఇట్లా 5 రకాల స్లాబులు ఉంటాయి అన్నమాట. 0%, 5%, 12%, 18%, 28%, 5 రకాల స్లాబులు ఉంటాయి. జిఎస్టీ వసూళ్ల పరంగా అత్యధిక వసూళ్ళు ఇంతవరకు ఏ నెలలో జరిగాయంటే మాత్రం
2024 మే నెలలో జరిగిన వసూలు అత్యధిక వసూలు అన్నమాట. 1.78 లక్షల కోట్ల వసూలు జరిగింది. మే నెలలో 1.78 లక్షల కోట్లు జరిగిందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ను వెనక్కి నెట్టి టాప్లో నిలిచినది ఏది? ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ను వెనుకకు నెట్టి టాప్లో నిలిచినది యాపిల్. చూడండి, యాపిల్ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా టాప్లో ఉందన్నమాట. యాపిల్ కంపెనీ 1976లో ఏర్పడింది. యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్. యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ అన్నమాట. యాపిల్ కంపెనీ అనేటువంటిది ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేరు, ఓకేనా, ఆన్లైన్ సేవలు, ఇట్లాంటి రకరకాల మల్టీనేషనల్ కంపెనీ అన్నమాట. ఈ యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు బాగా. స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోవాలి. యాపిల్ కంపెనీ ఏర్పడిన సంవత్సరం 1976. యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియా. ఇది 3.3 ట్రిలియన్ డాలర్లను కలిగి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నెంబర్ 1లో ఉందన్నమాట. దీని తర్వాత ఏదంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది మైక్రోసాఫ్ట్. 3.2 ట్రిలియన్ డాలర్స్ అనమాట. 3.2 ట్రిలియన్ డాలర్స్తో రెండవ స్థానంలో ఉంది మైక్రోసాఫ్ట్, గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 6, దయచేసి క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయాలి, ఓకేనా. సరే, క్వశ్చన్ నెంబర్ 6, ముఖ్యమంత్రి నిజుత్ మోయినా పథకంను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ముఖ్యమంత్రి నిజుత్ మోయినా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం అస్సాం రాష్ట్రం. చూడండి, అస్సాం అనగానే ఈశాన్య రాష్ట్రాల్లో అన్నిటికంటే పెద్ద రాష్ట్రం అస్సామే. ఈ అస్సాం రాష్ట్రంలో ఒక పథకాన్ని ప్రారంభించాడు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? హేమంత బిశ్వ శర్మ. అస్సాం రాష్ట్ర గవర్నర్ ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అస్సాం రాజధాని దిష్పూర్. అస్సాం హైకోర్టు గౌహతి, ఓకేనా. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి హైకోర్టు ఏదంటే గౌహతి హైకోర్టు అనమాట. ఈ గౌహతి హైకోర్టు పరిధి కిందకి 4 రాష్ట్రాలు వస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర, మణిపూర్, మేఘాలయ కాకుండా మిగతా 4 రాష్ట్రాలు వస్తాయన్నమాట. 7 సిస్టర్స్ 7 రాష్ట్రాలు ఉంటాయి ఈశాన్య రాష్ట్రాలు. 3 రాష్ట్రాలు త్రిపుర, మణిపూర్, మేఘాలయ వెళ్ళిపోతే అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర గౌహతి హైకోర్టు పరిధి కిందకే వస్తాయన్నమాట, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అస్సాం రాష్ట్ర భాష అస్సామీ అనమాట. ఇటువంటి అస్సాం రాష్ట్రంలో అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రి నిజుత్ మోయినా అనేటువంటి పథకం ప్రారంభించాడు. బాలికల విద్యను ప్రోత్సహిస్తూ బాల్య వివాహాలకు ముగింపు పలుకుతూ తీసుకొచ్చిన అత్యంత గొప్ప పథకం అనమాట. చాలా చక్కటి ప్రోగ్రామ్ ఇది. అంటే బాల్యంలోనే వివాహాలు చేస్తూ ఉంటారనమాట. కాబట్టి బాల్య వివాహాలకు ముగింపు పలకాలి, బాలికల విద్యకు ప్రోత్సాహం కల్పించాలి అనే విషయం పైన ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఏంటి పథకంలో భాగంగా అంటే కనుక అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల మంది బాలికలకు ఈ పథకం తీసుకురానున్నారన్నమాట. అస్సాం రాష్ట్రంలో 10 లక్షల మంది బాలికలకు ఈ పథకం తీసుకురానున్నారు. 10th క్లాస్ పూర్తయినటువంటి బాలికలు ఇంటర్మీడియట్కి వెళ్తే వాళ్ళకు ప్రతి నెల 1000 రూపాయలు అందజేస్తారనమాట. మళ్ళీ ఇంటర్ కంప్లీట్ అయిపోయి డిగ్రీకి పోతే ఆ బాలికలకు 1250 రూపాయలు అందజేస్తారు. మళ్ళీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి వాళ్ళు పీజీ చదివినట్లయితే కనుక వారికి ప్రతి నెల 2500 చెల్లిస్తారనమాట. అంటే వాళ్ళు చదవడానికి ఎక్కువగా మక్కువ చూపించాలనే విషయం పైన ఇటువంటి పథకం అనేది తీసుకొచ్చారు. ఈ డబ్బు కోసమన్నా ఖచ్చితంగా చదువుతారు అనేది అక్కడ ఉద్దేశం అన్నమాట. అలా కాకపోతే మధ్యలోనే చదువు ఆపేసి 10th క్లాస్ అయిపోయాను కానీ ఇంటర్ అయిపోగానే చదువు ఆపేసి పెళ్ళిళ్ళు చేసుకుంటాను అనమాట. అలా కాకుండా వారిని విద్యకై ప్రోత్సహిస్తూ వివాహాలకు ముగింపు పలుకుతూ బాల్య వివాహాలకు, మళ్ళీ వివాహాలు అంటే అన్నీ కాదు,
బాల్య వివాహాలకు ముగింపు పలకాలనేది ఈ పథకం ఉద్దేశం. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. నిజుత్ మోయినా పథకం, ముఖ్యమంత్రి నిజుత్ మోయినా పథకం ఏ రాష్ట్రం? అస్సాం. ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ. ఇది గుర్తుపెట్టుకోవాలి. అమౌంట్ 1000 రూపాయలు ఎవరికి, 1250 ఎవరికి, 2500 ఎవరికి. ఇంటర్మీడియట్ చదివే బాలికలు ఉన్నవారికి 1000, డిగ్రీ చదివే బాలికలకి 1250, పీజీ చదివేటువంటి బాలికలకి 2500. సెవెంత్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి 2025ను ఏ సంవత్సరంగా ప్రకటించినది? ఐక్యరాజ్య సమితి 2025ను ఏ సంవత్సరంగా ప్రకటించిందంటే కనుక క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్. సో 2025 అంటే వచ్చే సంవత్సరం. ఈ ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా కూడా ఏదో ఒక దానికి ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. ప్రాధాన్యత సంవత్సరం, ఇంపార్టెన్స్ ఇయర్ అనమాట. అలా 2025కు దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తుంది. మనం ఈ ఏడాది చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో 2024 దేనికంటే వంటల సంవత్సరం అనమాట. క్యామెలిడ్స్ ఇయర్ అనమాట. క్యామెలిడ్స్ ఇయర్. 2023 చెప్పుకున్నాం. 2023 వచ్చేసి మిల్లెట్స్, పప్పుధాన్యాల సంవత్సరం 2023 అనమాట. మిల్లెట్స్ ఇయర్ అనమాట. 2022 అయితే బేసిక్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అనగా సుస్థిరాభివృద్ధి కొరకు బేసిక్ సైన్సెస్ అనమాట. సుస్థిరాభివృద్ధి కొరకు బేసిక్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అది 2022. ఇలా ప్రతి ఏటా ఒక ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఒక దానికి. చాలా ఇంపార్టెంట్గా 2025ను డిక్లేర్ చేశారు. అదే క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. యుఎన్ఓ ఏర్పడిన సంవత్సరం 1945 అక్టోబర్ 24ను యుఎన్ఓ డేగా చేసుకుంటాం. యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికా. యుఎన్ఓ ప్రాంతీయ కార్యాలయం బాగ్దాద్, ఇరాక్. యుఎన్ఓ యూనివర్సిటీ టోక్యో, జపాన్. యుఎన్ఓ శాంతి యూనివర్సిటీ శాన్ జోస్, కోస్టారికా. యుఎన్ఓ తొలి సమావేశం లండన్లో జరిగింది 1946లో. యుఎన్ఓ ప్రస్తుత సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయంటే న్యూయార్క్లో జరుగుతున్నాయి. న్యూయార్క్. యుఎన్ఓలో సభ్యదేశాలు ఏంటంటే 193. యుఎన్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరస్. యుఎన్ఓ ఫ్లాగ్ రేషియో 3:2 ఆర్ 5:3 అనమాట. 3:2 ఆర్ 5:3. యుఎన్ఓ ఫ్లాగ్లో ఉన్న కలర్స్ వచ్చేసి వైట్ అండ్ లైట్ బ్లూ, తెలుపు మరియు లేత నీలం. యుఎన్ఓ ఏర్పాటుకు ప్రధాన కారకుడు అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్. యుఎన్ఓ పేరు పెట్టింది అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్. యుఎన్ఓ రాజ్యాంగ ముసాయిదా రూపకర్త జాన్ క్రిస్టియన్, సౌత్ ఆఫ్రికా. యుఎన్ఓ రాజ్యాంగ ముసాయిదా రూపకర్త జాన్ క్రిస్టియన్. యుఎన్ఓలో గల భాషల సంఖ్య 6 భాషలు ఉన్నాయి. చైనీస్, ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్ చివరగా చేరింది 1973లో. ఈ యుఎన్ఓలో అంగాలు ఆర్గాన్స్ అనమాట 6 ఉంటాయి. 6 అంగాలు ఉంటాయి అన్నమాట. ఇట్లా యుఎన్ఓ గురించి బాగా చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట ఐక్యరాజ్య సమితి గురించి. క్వశ్చన్ నెంబర్ 8, జాతీయ భద్రతా సలహాదారుడిగా తిరిగి ఎవరు నియమితులయ్యారు? జాతీయ భద్రతా సలహాదారుడిగా తిరిగి నియమితులైన వారు అజిత్ దోవల్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ NSA అంటాం. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనమాట. అజిత్ దోవల్ తిరిగి మళ్ళీ నియమితులు కావడం జరిగింది. ఈయన ఆల్రెడీ 2014 మే 30వ తారీఖు నుంచి కానీ ఈ జాతీయ భద్రతా సలహాదారుడిగా కొనసాగుతున్నాడు. 2014 మే 30వ తారీఖు నుంచి జాతీయ భద్రతా సలహాదారుడిగా కొనసాగుతూ ఉన్నాడనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జాతీయ భద్రతా సలహాదారుడిగా ఉన్నవాడే అజిత్ దోవల్.
మాజీ ఐపీఎస్ రిటైర్డ్ అధికారి అనమాట. కీర్తి చక్ర అవార్డు కూడా ఉంది ఇతనికి. మాజీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, కీర్తి చక్ర అవార్డు కూడా ఉందన్నమాట ఇతనికి. కానీ అజిత్ దోవల్ ఇంతకుముందు ఇంటెలిజెన్స్ బ్యూరోగా కూడా పనిచేశాడు. ఇంటెలిజెన్స్ బ్యూరో గూఢాచార్య నిఘా, ఓకేనా, దానికి 2004 నుంచి 2005 వరకు 1 సంవత్సరం పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా కూడా పనిచేసిన అనుభవం అతనికి ఉందన్నమాట అజిత్ దోవల్కి. కాబట్టి గుర్తుంచుకోవాలి. మళ్ళీ తిరిగి ఎవరిని నియమించారంటే ఈ అజిత్ దోవల్ను నియమించారనమాట. ఇతను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా 5వ వ్యక్తి అనమాట. భారతదేశంలో 5వ వ్యక్తి అనమాట. ఈ జాతీయ భద్రతా సలహాదారుడిగా 5వ వ్యక్తి ఇతను. క్వశ్చన్, ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2024 బాలికల విభాగం విజేతగా ఎవరు నిలిచారు? చూడండి, ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2024 గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిందనమాట. ఆతిథ్యం ఇచ్చిన నగరం గుజరాత్లోని గాంధీనగర్ గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిందనమాట. దీనిలో బాలికల విభాగంలో విజేతగా నిలిచింది ఎవరంటే దివ్యా దేశ్ముఖ్. మన భారతదేశానికి చెందిన దివ్యా దేశ్ముఖ్ ఈ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుపొందడం జరిగింది, విజేతగా నిలవడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, దివ్యా దేశ్ముఖ్ 101 మెంబర్స్ పోటీ పడ్డారనమాట ఈ ఛాంపియన్షిప్ కోసం. అందులో విజేతగా నిలిచింది ఎవరంటే దివ్యా దేశ్ముఖ్ అనమాట. ఇక బాలుర విభాగంలో బాయ్స్ విభాగంలో విన్నర్ అయింది ఎవరంటే మాత్రం నోగర్ బెక్, కజకిస్తాన్ దేశానికి చెందినటువంటి నోగర్ బెక్. నోట్ చేసుకోవాలి నోగర్ బెక్ను. అలా బాయ్స్ విభాగంలో ఏమో నోగర్ బెక్, గర్ల్స్ విభాగంలో ఏమో దివ్యా దేశ్ముఖ్ వచ్చేసి ఇండియా, నోగర్ బెక్ వచ్చేసి కజకిస్తాన్. ఇవి నోట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కడ జరిగింది ఇదంటే కనుక మన దేశమే ఆతిథ్యం ఇచ్చింది, గుజరాత్ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది, గాంధీనగర్ ఆతిథ్యం ఇచ్చింది. ఓకేనా. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కాబట్టి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కేవలం 100 రూపాయలకు అందిస్తున్నాం, అందరూ యూజ్ చేసుకోండి. ఆంధ్ర తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఓకేనా, దీనికి సంబంధించిన మెటీరియల్ మీరు తీసుకొని బాగా చదువుకోవచ్చు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. యూరో కప్ 2024కు ఆతిథ్యం ఉన్న దేశం ఏది? యూరో కప్ 2024కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే కనుక జర్మనీ దేశం ఆతిథ్యం ఇస్తూ ఉందన్నమాట. చూడండి, యూరో కప్ అనగానే ఫుట్బాల్. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ యూరో కప్ అనేటువంటిది జరుగుతుంది. యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. కానీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనకు ఫిఫా అంటే ఫుట్బాల్ ప్రపంచ కప్ అన్నమాట. ఫిఫా తర్వాత ఫుట్బాల్కు సంబంధించి అత్యంత మెయిన్ కప్పే యూరో కప్. ఫిఫా అనేది ఫుట్బాల్ ప్రపంచ కప్ అన్నమాట. ఫిఫా ఓకేనా, సాకర్ అన్న ఫిఫా అన్న ఒకటే. ఇది 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది ఫిఫా వరల్డ్ కప్ పోటీలు. అదేవిధంగా యూరో కప్ ఫుట్బాల్ కూడా 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుందన్నమాట. మొట్టమొదటిసారిగా 1960లో ఫ్రాన్స్ దేశంలో జరిగింది. ఇప్పుడు జర్మనీ దేశం ఆతిథ్యం ఇస్తూ ఉందన్నమాట. ఇది 17వ ఎడిషన్. ఈరోజు జూన్ 14 కదా, ఈరోజు స్టార్ట్ అవుతుందన్నమాట. జూలై 14వ తేదీ వరకు జరుగుతుంది ఈ యూరో కప్ ఓకేనా. అప్పుడు మనం విజేత ఎవరు, అందులో ఏమైనా ఓకేనా గోల్స్ కానీ అవన్నీ కూడా ఉంటే కనుక ఆ రోజు తెలుసుకోవాలి. ఇప్పుడు జూన్ 14న ప్రారంభించబడింది, జర్మనీ ఆతిథ్యం ఇచ్చింది, అది తెలుసుకుంటే సరిపోతుంది. జూలై 14వ తారీఖున విజేత ఎవరు, రన్నర్ ఎవరు, దానికి సంబంధించిన విషయాలు ఆ రోజు చూస్తే సరిపోతుంది అనమాట. యూరో కప్ ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా ఇంతవరకు యూరో కప్ను కైవసం చేసుకున్న దేశం ఏదంటే జర్మనీ 3 సార్లు.
స్పెయిన్ కూడా 3 సార్లు అనమాట. జర్మనీ 3 సార్లు, స్పెయిన్ 3 సార్లు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది 17వ ఎడిషన్ అనమాట. ఓకేనా. ఇవి వరల్డ్ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.